ప్రపంచానికి అందమైన ప్రకృతిని పరిచయం చేయడంలో కడియం నర్సరీ రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి నర్సరీ రైతులే జీవకర్ర అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. కేవలం 20 మందితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 2000 మంది సభ్యులతో మహావృక్షంలా ఎదగడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రత్నమయ్యప్ప, కార్యవర్గ సభ్యులు బొడపాటి గోపి, కొండేపూడి రాఘవ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రులు రత్నం అయ్యప్ప గారికి, ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలోనే శాసనసభ్యుల్లో అందరికంటే కూడా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, అదే కాకుండా రాజమండ్రి నగరాన్ని కానీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని కానీ అత్యద్భుతంగా అమలు చేయటంలో, అభివృద్ధి చేయటంలో ఒక ప్రత్యేకతను చూపించి రాజమండ్రి పరిసర ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఎప్పుడైనా సరే ఏమిటని ఆలోచిస్తే సువర్ణాక్షరాలతో తన పేరు లిఖించే విధంగా అభివృద్ధిని చేసినటువంటి పెద్దలు శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి మాజీ మండల అధ్యక్షులు శ్రీ మార్గాని సత్యనారాయణ గారు, శ్రీ పుల్లా ఆంజనేయులు గారు, గట్టి నరసయ్య గారు, అన్నందేవులు చంటి గారు, బొడపాటి గోపి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు పంతం గణపతి గారు, వైఎస్ఎంపీపీ గారు, అదేవిధంగా మరో వైఎస్ఎంపీపీ గోవింద్ గారు, అదేవిధంగా జమీ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నర్సరీ రైతు నాయకులందరికీ, అన్నిటికంటే మించి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి 50 మంది నర్సరీ రైతులు, మీరు కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో, లాభాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో తెలియదు, కానీ ప్రపంచానికి మాత్రం అందమైనటువంటి ప్రకృతి చూపించడంలో నిరంతరం కృషి చేసేటువంటి నర్సరీ రైతులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం ఇది. 1 సంవత్సరంన్నర పాటు, అంతకుముందు మల్లురాజు గారి ఆధ్వర్యంలో 1 సంవత్సరంన్నర పాటు, 3 సంవత్సరాల పాటు సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ మీ రైతుల యొక్క అభివృద్ధిని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి సందర్భంలో ఈ 3 సంవత్సరాల కాలపరిమితి పూర్తయింది. ఇప్పుడు ఈ సంవత్సరంన్నరగా చేసినటువంటి ఈ కార్యవర్గం ఎవరైతే ఉన్నారో, రత్నం అయ్యప్ప గారు అధ్యక్షులు, బోడపాటి గోపి గారు వైస్ ప్రెసిడెంట్, కొండేపూడి నాగు గారు జనరల్ సెక్రటరీ, తాడాల నాగేశ్వరరావు గారు సెక్రటరీ, గాజుల రత్తయ్య గారు జాయింట్ సెక్రటరీ, రత్నం మహాలక్ష్మీనాయుడు గారు ట్రెజరర్, పిల్లా శ్రీనివాస్ గారు జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా పాటశెట్టి శేష్ కుమార్ గారు కోఆర్డినేటర్, బోడపూడి సత్యనారాయణ గారు పిఆర్ఓ, అడ్డగల్ల రమేష్ గారు డైరెక్టర్, మల్లు శివనారాయణ గారు డైరెక్టర్, గాద నాగేశ్వరరావు గారు డైరెక్టర్, క్రోవిడి వాసు గారు కోఆప్షన్ మెంబర్. ఈ టీముని ఈ సంవత్సరంన్నర కాలం మీరు చేసినటువంటి కృషి, అసోసియేషన్ అంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి సత్ఫలితాలను తీసుకొచ్చినటువంటి ఈ టీంకి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక అసోసియేషన్ ఎందుకు ఏర్పడుతుందంటే, ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండడానికి, అదేవిధంగా రైతులకి సంబంధించినటువంటి వివిధ విభాగాలు ఏవైతే ఉంటాయో, ఇందాక మార్గాని సత్యనారాయణ గారు చెప్పినట్లు అది బ్యాంకు కానీ, మరొకటి కానీ, ప్రభుత్వాధికారులు కానీ, వీరికి మధ్య ఒక అనుసంధానంగా పనిచేయవలసినటువంటి బాధ్యత అసోసియేషన్ మీద ఉంటుంది. అందుకే అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి మేమందరం ప్రతిరోజు మా అంశాల మీద మేము పోరాడలేం కనుక మా అందరి తరఫున మీరు మమ్మల్ని ప్రాతినిధ్యం వహిస్తూ కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి ఒక కమిటీని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నటువంటి కమిటీ యొక్క బాధ్యత, మీరెవరైతే నర్సరీ రైతులు ఉన్నారో వారి అందరి యొక్క ప్రయోజనాల్ని కాపాడే బాధ్యతని అసోసియేషన్ తీసుకోవాలి. అలా తీసుకునే విషయంలో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ 3 సంవత్సరాల కాలంలో
100% కూడా మీ అందరి యొక్క ప్రయోజనాల్ని కాపాడే విధంగానే ఈ అసోసియేషన్ పనిచేసింది అనేటువంటి మాటకి అనేక ఉదాహరణలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇందాకే మిత్రులందరూ చెప్పారు, ఏదైతే మట్టి అనేది మీకు చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మట్టికి సంబంధించి రత్నం అయ్యప్ప నన్ను చాలాసార్లు అడగటం కూడా జరిగింది. రాజానగరంలో ఉన్నటువంటి మట్టిని ఇక్కడికి తెచ్చుకోవాల్సి ఉంటుంది, మా రైతులకి మేము అందించాల్సి ఉంటుంది. అయితే ఆ ధర రమారమి లారీకి 14,590 రూపాయల దాకా ఉంది. అటువంటి దాన్ని కొంచెం తగ్గించి మాకు వచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది రాజానగర్ నుంచి వస్తుందంటే 1-2 సందర్భాల్లో అధికారులు ఎవరికో ఫోన్ చేయమంటే నేను కూడా చేశాను. మొత్తానికి ఈ అసోసియేషన్ యొక్క కృషి వల్ల 5 టైమ్స్ చేశానంటే నాకు గుర్తులేదు, 2 సార్లు అనుకుంటున్నాను. దానివల్ల ఈ అసోసియేషన్ యొక్క కృషి వల్ల జరిగినటువంటి సత్ఫలితం ఏంటంటే 14,000 రమారమి 15,000 ఉన్నటువంటి లారీ కిరాయి ఇవాళ లారీ మట్టి ఇవాళ మీకు 8,500కే మీకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మాత్రం ఈ అసోసియేషన్ డే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అటువంటి ఆ మట్టి అవసరం మీకు చాలా ఎక్కువ ఉంటుంది కనుక దాన్ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగే విధంగా వేదిక మీద స్థానిక ఎమ్మెల్యే గారు అభివృద్ధి పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకులైనా ఆయన కానీ మీలో సీనియర్ నాయకులు కానీ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి హార్టికల్చర్కి సంబంధించినటువంటి అధికారులకు కానీ నేను చెప్పేది ఒకటే, ఏదైతే తక్కువ ధరకి మధ్య దళారీలు లేకుండా పూర్తి స్థాయిలో తక్కువకి మీకు మట్టి లభించిందో అది ఈ 3 సంవత్సరాలు ఈ సంవత్సరాలు మాత్రమే కాదు, కలకాలం ఆ రకంగా మట్టి దొరికే విధంగా అందరం కలిసి కృషి చేయాలి. దానికి రాజకీయ పరంగా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తామనేటువంటి మాటని మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇతరతర అంశాల్లో కూడా ముఖ్యంగా ఏదైతే మనకి షాడో నెట్స్ షేడ్ నెట్స్ ఉన్నాయో, పోలీ బ్యాగ్స్ ఉన్నాయో, వీటన్నిటికీ కూడా నేను గమనించింది ఏంటంటే గతంలో మధ్యవర్తుల దళారులో ఉండి వాళ్ళు మీకు సప్లై చేయటం, వారు ₹1 లాభం వేసుకుని మరి మధ్యలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు లాభం వేసుకుంటారు కనుక వేసుకోవటం, దాని మీద భారం మీ మీద పడడం, ఈ విధంగా మీకు షేడ్ నెట్ల విషయంలో కానీ లేకపోతే ఈ పాలీ బ్యాగ్స్ విషయంలో కానీ కొంత ఇబ్బంది కలిగిన మాటను కూడా నేను చూశాను. అయితే ఈ అసోసియేషన్ యొక్క కృషి వల్ల ఇవాళ మధ్య దళారీలను తప్పించి ఎవరైతే మీ మీద భారం మోపడానికి కారణమవుతున్నారో అటువంటి వారిని తప్పించి మీరు డైరెక్ట్గా అసోసియేషనే నేరుగా కొనుక్కునే విధంగా దానికి సంబంధించి ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలతో మాట్లాడడం, మనకి వార్ ఎఫెక్ట్ వల్ల వచ్చినటువంటి ఇబ్బంది నుంచి కూడా అధిగమించడానికి నేరుగా ఆ కంపెనీతోనే మాట్లాడుకుని మీకు ఆ బ్యాగులు సంపాదించుకోవటం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ అసోసియేషన్ చాలా సమర్థవంతంగా నిర్వహించిందనేటువంటి మాటలో ఎటువంటి అనుమానానికి తావులేదు. ఇవాళ ఒకటే నేను మనవి చేస్తున్నాను, ఇందాక మార్గాని సత్యనారాయణ గారు చెప్పినట్లుగా బ్యాంకుల నుంచి కూడా ఇతోదికమైన సహకారం అందాలి. నేను గతం నుంచి చెప్పే మాట ఒక్కటే, ఇవాళ నర్సరీ రైతులు చూస్తే వాళ్ళకే ఉందిలే బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అనేటువంటి మాట బయట వాళ్ళు చెప్తారేమో కానీ ఇక్కడ మీ చుట్టూ తిరుగుతున్నటువంటి మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఇందులో ఒక 10%, 5% మాత్రమే అభివృద్ధి సాధించారు. మిగతా 90-95% మంది ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నటువంటి నర్సరీ రైతులు ఉన్నారనేటువంటి మాటలో ఎటువంటి అనుమానానికి తావులేదు. చాలా మంది ఇది లాభసాటిగా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఇందులోకి వస్తారు, బ్యాంకు రుణాలు తీసుకుంటారు, ఇబ్బంది పడే పరిస్థితి, ఐనికాడికి అమ్మేసుకునేటువంటి పరిస్థితి, తద్వారా నష్టాలు ఉండే పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే బ్యాంకుల వారికి కూడా మనవి చేస్తున్నాం, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నేను కూడా ఉండి కలెక్టర్ గారితో మాట్లాడి బ్యాంకర్స్ అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి వారందరూ కూడా మీకు సహకరించే విధంగా వారి మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా మేము కృషి చేస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటేనే, మీరు నర్సరీ రైతుల మొహాల్లో ఆ ఆనందం ఉంటేనే ఈ ప్రాంతానికి అందం, ఆనందం. మీరు ఆనందంగా లేకపోతే, మీరు ఇబ్బందిగా ఉంటే మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కడియు నర్సరీలో రైతులు ఆనందంగా లేరు అంటే మేమెవరూ కూడా ఆనందంగా ఉండేదానికి అర్హత లేదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే మీరు ఎలాగ ముందుకు వెళ్ళాలనేటువంటి విషయంలో ఎవరో కూడా వేలం వెర్రిగా మనం ముందుకు వెళ్ళొద్దు. రియాలిటీని అర్థం చేసుకుందాం, వాస్తవాన్ని అర్థం చేసుకుని ఏ రకంగా మనం ముందుకు వెళితే ₹4 సంపాదించుకోగలుగుతాం అనేటువంటి దాని మీద మీరు ఒక ఆలోచన చేయండి.
దానికి ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకోండి. దాన్ని అమలు చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా దీని మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బుచ్చ చౌదరి గారు, వారికి సహకరించేటువంటి మంత్రిగా నేను, మీ అందరితో కలిసిమెలిసి తిరిగే వ్యక్తిగా నేను పూర్తిగా సహకరిస్తాం. అధికారులతో మాట్లాడతాం. ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఎంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతారంటే ఖచ్చితంగా చెప్పగలం. ఆ రోజున నేను కానీ ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా బుచ్చ చౌదరి గారు కానీ మేము ఉన్నటువంటి అధికారంలో ఉన్న సమయంలో మీకు ఉచిత కరెంట్ అనేటువంటిది తీసేస్తారన్నప్పుడు పోరాటం చేసి మళ్ళీ వాటిని సాధించినటువంటి తార్కాణమే మీతో మేము కలిసి పనిచేస్తామని చెప్పడానికి ప్రధానమైన కారణం అవుతుంది. అదేవిధంగా వాల్టా చట్టం గురించి చెప్పారు ఎమ్మెల్యే గారు. ఆ రోజున ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ వాల్టా చట్టాన్ని ప్రత్యేకంగా దానికి ఉపసంహరణ కలిగించడం వల్ల మీరు పక్కపక్కనే బోర్లు వేసుకునేటువంటి అవకాశం ఉంది. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తప్పనిసరిగా మీ అందరికీ మేము పూర్తి స్థాయిలో అమలు చేస్తామనేటువంటి మాటను కూడా ఖచ్చితంగా చెబుతూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అసోసియేషన్ మీరు ఎన్నికైన తర్వాత ఇక్కడ ఏవైతే మీ ప్రధానమైన సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించడానికి వారు చేసిన కృషికి మీ అధ్యక్షుడికి, అదేవిధంగా కార్యవర్గ సభ్యులకి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఇవాళ వాటర్ ప్లాంట్ ఇక్కడ ప్రారంభించుకున్నాం. వాటర్ ప్లాంట్ ద్వారా మేము అడిగాం, మీకు ప్రత్యేకంగా ఒక బ్రాండెడ్ ఐటమ్ను మీరు తయారు చేసుకున్నారు. ఇక్కడ మీరు KNA అనేటువంటి బ్రాండ్, కడియం నర్సరీ అసోసియేషన్ అనేటువంటి ఒక బ్రాండ్ తోటి మీరు చక్కగా వాటర్ బాటిల్స్ ఇవ్వగలుగుతున్నారు. బయటికి ఎక్కడ ఈ వాటర్ బాటిల్ వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి మీ నర్సరీలు చూడడానికి వచ్చిన వాళ్ళు ఆ బాటిల్ వాడినా వారికి అది మీద కనపడుతుంది స్పష్టంగా ఇది నర్సరీ అసోసియేషన్ బాటిల్ అనేటువంటిది. అలాంటి బ్రాండింగ్ అనేటువంటిది చాలా అవసరం అవుద్ది. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పారు, మేము బాటిల్ ద్వారా ఇస్తే 5 రూపాయలు 6 రూపాయలు ఉంది, కానీ మంచినీరు తీసుకెళ్ళాలి ఉచితంగా అనుకుంటే ఎంత వాటర్ అన్నా తీసుకెళ్లొచ్చు, ఇక్కడే మోటార్ ఉందనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. అది కూడా చాలా మంచి విషయం. వచ్చేటువంటి ఇందులో పనిచేసేటువంటి నర్సరీ కూలీలు ఎవరైతే ఉంటారో వారికి కూడా మంచినీళ్ళు అందుతాయి. ఇది వేసవకాలంలో చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని నమ్ముతున్నాను. అదేవిధంగా ఎరువులకు సంబంధించినటువంటి ఒక షాపు, అదేవిధంగా మీకు బ్యాగులకు సంబంధించిన మరొక షాపు, ఇవన్నీ ప్రారంభించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదివరకు నర్సరీ అసోసియేషన్ అంటే ఊరికే బిల్డింగ్ మాత్రమే కనపడింది. ఇవాళ దాంతో పాటు రైతులకు ఉపయోగపడేటువంటి 4-5 షాపులను కూడా పెట్టడం ద్వారా ఇది ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున సూర్యఘర్ అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. మీ అందరికీ తెలుసు, ప్రతి ఇంటికి మనం ట్రాన్స్కో ద్వారా వచ్చేటువంటి కరెంట్ కాకుండా సూర్యరశ్మి ద్వారా వచ్చేటువంటి పవర్ను వాడుకోవాలని, అందుకే ప్రతి ఇంటి మీద కూడా సూర్యఘర్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుని సోలార్ సిస్టంలో మనం ఇళ్లకి విద్యుత్ శక్తిని అందించుకోవాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అదేవిధంగా మీకు తక్కువ ధరలో అయ్యేది, మీకు లాభసాటిగా ఉండేది సోలార్ మోటార్లు. ఆ సోలార్ మోటార్ల విషయంలో కూడా మీ అందరికీ కూడా అవన్నీ అందుబాటులోకి వచ్చేదానికి కూడా ఎమ్మెల్యే గారు నేను కూడా తప్పనిసరిగా కృషి చేస్తాం. ఈ సోలార్ మోటార్ల వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా గతంలో మనకి ఈ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఆంజనేయులు గారు కానీ, వారి సోదరులు చంటి గారు కానీ, వారిద్దరూ చేసిన కృషిని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. ఇందాకే చెప్పారు మిత్రులు ప్రారంభంలో, ఈ అసోసియేషన్కి మాకు ఒక నిలువ నీడ కావాలనేటువంటి తపనతోటి ఆ రోజున మన ఆంజనేయులు గారు కానీ చంటి గారు కానీ చేసినటువంటి కృషి వల్ల మీకు ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఇక్కడ ఏర్పడింది. అలా ఏర్పడడానికి ప్రధాన కారకులైనటువంటి వారిద్దరిని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ, చంటి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మన ముందున్నాయి. అలాగే మార్గాని సత్యనారాయణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు ఏడుకొండల గారు, వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఒకే ఒక్క మాట చెప్తాం, ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ నర్సరీ రైతులు అనేటువంటి వారు మాకు చాలా ముఖ్యమైన వ్యక్తులు. చాలా 25-26 మందితో ప్రారంభించినటువంటి ఈ సంస్థ
ఇవాళ 2000 పైబడి ఉన్నటువంటి నర్సరీ రైతులతో కళకళలాడుతుందంటే ఇది ఈ ప్రాంతానికి జీవకర్ర. ఈ ప్రాంతపు అభివృద్ధికి మీరే సరైనటువంటి నమూనా అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ డెవలప్మెంట్ కోసం మేము ఖచ్చితంగా పాటుపడతామనేటువంటి మాటని మరొక మారు మీ అందరికీ మనవి చేసుకుంటూ, చివరిగా ఒక మాట చెప్తాను. అక్కడ భోజనాలు పెట్టారు, ఇక్కడేమో మమ్మల్ని మాట్లాడమన్నారు. ఛాలెంజ్ విసిరాడు మనకి అయ్యప్ప, దమ్ముంటే మాట్లాడండి, అక్కడ వాళ్ళు భోజనాలు చేస్తున్నారు, మీ మాట వింటారో భోజనానికి వెళ్తారో అని. కానీ అందరూ మా మాట వింటున్నారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్. పరికరాలు ఇచ్చాం, 5 ఏళ్లలో ఏమైనా ఇచ్చారా గత ప్రభుత్వంలో? మీరే గుండెమే చేసుకొని ఏదైనా ఒక చిన్న సౌకర్యం మీకు అందిందా? ఇది ప్రభుత్వ విధానం. ఇవాళ రోడ్లు వేసుకోగలిగాం, ఈ రోడ్డు వేసుకోగలిగాం, మీ అందరి సహకారంతో రోడ్లు వేసుకోగలుగుతున్నాం. అద్భుతంగా రోడ్లు అవుతున్నాయి. ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఇవాళ కృషి చేస్తూ ఉన్నారు. టూరిజంలో చాలా ఉపాధి వస్తుందని దుర్గేష్ గారికి ప్రముఖ బాధ్యత చెప్పారు. కల్చరల్ థీమ్ ప్రకారం లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశం టూరిజంలో ఉంది. మనం ఒక నర్సరీ పెట్టుకున్నాం, ఫ్లోరీ రీసెర్చ్ సెంటర్ పెట్టాం కేంద్ర సహకారంతో. దాన్ని మీరు ఉపయోగించుకోండి, మీరు మద్దతు ఇవ్వండి, ఆ సంస్థకు మద్దతు ఇవ్వండి, వాళ్ళ సహకారం తీసుకోండి, కొత్త వెరైటీస్ తయారు చేసుకోండి. మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రభుత్వం తరఫున మీకు ఎంత రికమెండేషన్ కావాలో మేము అందరం కృషి చేసి మీకు మార్కెటింగ్ కల్పించేదానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో మొదలైపోద్ది. ఒకప్పుడు మహారాష్ట్రలో లేదు, మనం వెళ్ళి నేర్పాం. తెలంగాణలో లేదు, మనం వెళ్ళి నేర్పాం. ఇవాళ అక్కడ పోటీదారు వ్యవస్థ వస్తుంది. ఇవాళ ఢిల్లీ వెళ్ళినా, బాంబే వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా